హలో ఎవ్రీవన్ ఈ వీడియోలో మనము హిందీ క్వశ్చన్ పేపర్లో పార్ట్ బి గురించి డిస్కస్ చేద్దాం. పార్ట్ బి 20 క్వశ్చన్స్ ఉంటాయి, 20 మార్క్స్. ఇలాంటి ఫార్మాట్లోనే మనకి రేపు బోర్డ్ ఎగ్జామ్లో జరగబోయే క్వశ్చన్ పేపర్ వస్తుంది స్టూడెంట్స్. సిమిలర్గా ఉంటాయి, కాకపోతే క్వశ్చన్స్ చేంజ్ చేయటం ఉంటుంది, కానీ సిమిలర్ ఫార్మాట్లో క్వశ్చన్స్ ఉంటాయి. చాలా జాగ్రత్తగా వినండి. డెఫినెట్గా ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. డోంట్ స్కిప్ ద వీడియో, వాచ్ టిల్ ద ఎండ్. సో ఈ క్వశ్చన్ పేపర్లో ఈ ఇయర్ ప్రీ ఫైనల్ క్వశ్చన్ పేపర్, లాస్ట్ ఇయర్ ప్రీ ఫైనల్ క్వశ్చన్ పేపర్, బోర్డ్ ఎగ్జామ్ లాస్ట్ ఇయర్ బోర్డ్ ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్ పేపర్కి కీ అండ్ లాస్ట్లో మీకు ఒక క్వశ్చన్ పేపర్ ప్రాక్టీస్కి ఇవ్వడం జరిగింది. ఆ ప్రాక్టీస్ చేసి ఆన్సర్ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. जम 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 मेघ बरसते हैं सावन के రేఖాంకిత శబ్द के सही పర్యాయవాచి శబ్द అంటే సేమ్ మీనింగ్ వచ్చే శబ్దం అంటే మేఘ్కి పర్యాయవాచి శబ్ద జల్దర్, బాదల్, నీరద్. సో కరెక్ట్ ఆప్షన్ ఈ క్వశ్చన్కి సి. लड़का मेले से यह क्या अच्छी चीज लाया రేఖాంకిత శబ్द का విలోమ్ శబ్द. సో విలోమ్ అంటే ఆపోజిట్, అచ్చికి ఆపోజిట్ బురి. కరెక్ట్ ఆప్షన్ డి. సో ఒక విలోమ్ శబ్ద కంపల్సరీ అడుగుతాడు రేపు బోర్డ్ ఎగ్జామ్లో, అండ్ పర్యాయవాచి శబ్ద కూడా అడగడం జరుగుతుంది. మేక్ ఏ నోట్ ఆఫ్ ఇట్. गांव में श्रवण नामक एक बुद्धिमान बालक रहता था రేఖాంకిత శబ్ద ప్రత్యయ పహచానియే. ప్రత్యయ అంటే లాస్ట్ పార్ట్ ఆఫ్ ద వర్డ్. సో ప్రత్యయ అంటే ఇక్కడ మాన్. కరెక్ట్ ఆప్షన్ ది. కొన్నిసార్లు ఉపసర్గ కూడా అడుగుతాడు. స్టార్టింగ్ పార్ట్ ఆఫ్ ద వర్డ్ ఏదైతే ఉందో దాన్ని ఉపసర్గ అంటాము, లాస్ట్ పార్ట్ ఆఫ్ ద వర్డ్ ఏదైతే ఉందో దాన్ని ప్రత్యయ అంటాము. మేక్ ఏ నోట్ ఆఫ్ దట్ స్టూడెంట్స్. मंडेला को कई अंतर्राष्ट्रीय डैश से सम्मानित किया गया है. रिक्त स्थान की पूर्ति के लिए सही वर्तमान वाला शब्द पहचानिए. मंडेला को कई अंतर्राष्ट्रीय पुरस्कारों से सम्मानित किया है. సో ఇక్కడ 4 వర్డ్స్ పురస్కార్ డిఫరెంట్ వేలో అడగడం జరిగింది. దిస్ ఇస్ ద కరెక్ట్ వే ఆఫ్ రైటింగ్ పురస్కార్. ఇవన్నీ పురస్కారే కానీ మిస్టేక్స్ ఉన్నాయి ఇందులో. ఇది కరెక్ట్ ఫామ్. సో కరెక్ట్ ఆప్షన్ డి. गरबा में नाच गान साथ साथ चलते हैं పునరుక్త శబ్ద పహచానే. పునరుక్త అంటే రిపీట్ అయ్యే వర్డ్స్. ఇక్కడ రిపీట్ అయ్యే వర్డ్స్ ఏంటి? సాత్ సాత్ అనే వర్డ్ 2 టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి పునరుక్త శబ్ద సాత్. కరెక్ట్ ఆప్షన్ డి. सार्वजनिक स्थानों पर धूम्रपान निषेध होता है రేఖాంకిత శబ్ద का तद्भव पहचानिए. సో దీనికి ఆన్సర్ ధుआं. 7th क्वेश्चन చూద్దాం. राजनीति में प्राय लोग एक दूसरे पर कीचड़ उछालते हैं. वाक्य में प्रयुक्त मुहावरे का भाव पहचानिए. సో దీనికి అర్థం ఏంటంటే నిందా కర్ణ. కరెక్ట్ ఆప్షన్ ఏ. బేమేల్ శబ్ద పహచానే. బేమేల్ అంటే ఆడ్ వన్ అవుట్. ఈ 4 ఆప్షన్స్లో ఒక ఆడ్ వన్ అవుట్ వర్డ్ ఉంటుంది, అది మనం ఫైండ్ అవుట్ చేయాలి. మందిర్, మస్జిద్, దుకాన్, చర్చ్. సో ఈ ఏబిడి ఇవన్నీ మనకి ప్రేయింగ్ ప్లేసెస్. సో కరెక్ట్ ఆప్షన్ దీనికి దుకాన్. దుకాన్ అనేది ఒక బేమేల్ శబ్దం. జో చిరకాల్ తక్ జీవిత్ రహే వాళ్ళని ఏమంటాము? చిరంజీవి అంటాము. సో కరెక్ట్ ఆప్షన్ బి. ఇలా సెంటెన్స్ ఒక్క వర్డ్తో ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఆ వర్డ్ని మనం ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. మెహమాన్ దో హీ ఓతే హే రేఖాంకిత శబ్ద కా సమానార్థ పహచానియే. సో మెహమాన్ అంటే అతిథి. కరెక్ట్ ఆప్షన్ ఈ క్వశ్చన్కి ఆప్షన్ ఏ. 11th क्वेश्चन చూద్దాం. దేశ్ కి పశ్చిమోత్తర్ దిశా మే రాజస్థాన్ హై రేఖాంకిత శబ్ద కా సంధి విచ్ఛేద్. సో పశ్చిమోత్తర్ అంటే పశ్చిम ప్లస్ ఉత్తర్. కరెక్ట్ ఆప్షన్ డి. कल छात्रवास का उद्घाटन किया जाएगा రేఖాంకిత శబ్ద కా సమాస్. సో छात्रवास की समास छात्रों के लिए आवास. సో కరెక్ట్ ఆప్షన్ ఏ. సో ఒక సంధి విచ్ఛేద్, ఒక సమాసం ఉంటుంది. మేక్ ఏ నోట్. మోహన్ ने दुखी होकर नौकरी से त्यागपत्र दे दिया. కాల్ పహచానియే. సో ఇది భూత్ కాల్, ఎందుకంటే ఇది మోహన్ నే దుఃఖీ హోకర్ నౌకరీ సే త్యాగపత్ర దే దియా ఆల్రెడీ ఇచ్చేసారు, పాస్ట్ టెన్స్లో ఉంది కాబట్టి భూతకాలం. సో ఒక కాల్ పహచాని అనే వర్డ్ క్వశ్చన్ వస్తుంది. మేక్ ఏ నోట్ ఆఫ్ ఇట్ స్టూడెంట్స్. 14th मैंने प्रतिज्ञा की थी डैश में अपनी जान से कभी नहीं दूंगी. मैंने प्रतिज्ञा की थी की. సో కరెక్ట్ ఆప్షన్ ఇక్కడ కరెక్షన్ ఇది వస్తుంది. కి మే అప్ని జాన్ సే కభీ నహీ దూంగి. కరెక్ట్ ఆప్షన్ ఏ. శుద్ధ వాక్య పహచానియే. 4 ఆప్షన్స్లో ఒక సెంటెన్స్ మాత్రమే కరెక్ట్ ఉంది, అది ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. అప్నే జలాశయం కో సాఫ్ ఔర్ సురక్షిత్ రఖే. కరెక్ట్ ఆప్షన్ సి. సో మిగతా ఆప్షన్స్ అన్ని రాంగ్గా ఫామ్ అయ్యాయి స్టూడెంట్స్. సో ఇలా శుద్ధ వాక్య పహచానియే క్వశ్చన్ వస్తుంది.
रावूरी जी तेलुगु भाषा के प्रसिद्ध लेखक है रेखा के शब्द का शब्द भेद पहचानिए सो प्रसिद्ध అనేది विशेषण करेक्ट ऑप्शन सी 17th क्वेश्चन देश की सुरक्षा का कार्य अत्यंत महान होता है करेक्ट ऑप्शन डी कारक चिन्ह इवे अన్నమాట निम्नलिखित में से प्रश्नवाचक शब्द पहचानिए कौन काम कमी किया सो कौन అనేది మనకి ప్రశ్నవాచक शब्द करेक्ट ऑप्शन ए जो पुस्तक तुम पढ़ रहे हो वह मेरी रचना के आधार पर वाक्य का प्रकार पहचानिए जो पुस्तक तुम पढ़ रहे हो वह मेरी है ఇది मिश्र ఈ క్వశ్చన్ పేపర్లో లాస్ట్ క్వశ్చన్ చూద్దాం माना जाता है कि वे बड़े दानवीर थे वाक्य में प्रयुक्त विराम चिन्ह पहचानिए సో ఇక్కడ మనకి విరామ చిహ్నం పూర్ణ విరామం వస్తుంది కరెక్ట్ ఆప్షన్ సి ఈ విధంగా క్వశ్చన్స్ అడగటం జరుగుతుంది ఇలాంటి ఫార్మాట్లో మనకి రేపు జరగబోయే ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఉంటాయి సో ఇంకొక మోడల్ పేపర్ చూద్దాం హలో ఎవ్రీవన్ ఈ వీడియోలో మనము హిందీలో పార్ట్ బి గురించి డిస్కస్ చేద్దాం పార్ట్ బి ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే 20 మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది మీరు పాస్ అవ్వాలనుకున్నా 10 CGPA రావాలన్నా పార్ట్ బి ప్లేస్ ఇంపార్టెంట్ రోల్ ఈ వీడియోలో నేను 4 ఆబ్జెక్టివ్ టైప్ మోడల్ పేపర్స్ పెట్టాను ఐ ఎక్స్ప్లెయిన్ ఈచ్ అండ్ ఎవ్రీ బిట్ ఇన్ 4 మోడల్ పేపర్స్ ప్రతి క్వశ్చన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఈ 4 మోడల్ పేపర్స్ తరోగా ప్రిపేర్ అయినట్టుంటే ట్రస్ట్ మీ రేపు జరగబోయే హిందీ క్వశ్చన్ పేపర్లో పార్ట్ బి ఈజీగా గెస్ చేయొచ్చు అండ్ యూ కెన్ స్కోర్ గుడ్ మార్క్స్ ఆల్సో ఎందుకంటే వీటి అడిగిన క్వశ్చన్సే మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాడు అంటే ఒక ప్యాటర్న్ ప్రకారం విలోమ్ శబ్ద్ పర్యాయవాచి శబ్ద్ బేమేల్ శబ్ద్ ఇవన్నీ ఏంటి అనేది ఇన్ డీటెయిల్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సో 4 మోడల్ పేపర్స్ తర్వాత 5th మోడల్ పేపర్ ప్రాక్టీస్ కోసం పెట్టాను దానిలో ఎలాంటి ఆన్సర్ చెప్పడం జరగలేదు సో యూ హ్యావ్ టు రైట్ ద ఆన్సర్స్ ఇన్ ద కామెంట్ సెక్షన్ అండ్ ప్రిపేర్ వెల్ सो 20 क्वेश्चंस ఉంటాయి 20 మార్క్స్ सच्चे मित्र के साथ जीवन सफल रहता है रेखांकन शब्द के सही पर्यायवाची शब्द సో మిత్రకి పర్యాయవాచి శబ్దం ఏంటంటే సఖా మీత్ సహచర్ సో కరెక్ట్ ఆప్షన్ ఏంటి అంటే ఫస్ట్ క్వశ్చన్ కి डी कल प्रश्न पत्र पर विस्तार से चर्चा होगी रेखांकन शब्द का विलोम पहचानिए विलोम అంటే ఆపోజిట్ विस्तार की ऑपोजिट संक्षिप्त तात्या जैसे सेनापति की सेना में अनुशासन नहीं है रेखा के शब्द का उपसर्ग पहचानिए अनुशासन की उपसर्ग ఏంటంటే అను సో ఫస్ట్ లో పార్ట్ ఆఫ్ ద ఏదైతే వర్డ్ ఉందో ఆ దాన్ని ఉపసర్గ అంటాం స్టూడెంట్స్ ఆ కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే సి అను సో ఇక్కడ విలోమ్ శబ్ద ఒకటి కంపల్సరీ అడుగుతాడు పర్యాయవాచి శబ్ద కంపల్సరీ అడుగుతాడు మేక్ ఏ నోట్ ఆఫ్ దిట్ అండ్ ప్రిపేర్ అకార్డింగ్లీ दिनकर को ज्ञानपीठ पुरस्कार से डैश किया गया सम्मानित किया गया करेक्ट ऑप्शन फॉर 4th क्वेश्चन इज डी 5th क्वेश्चन परोपकार के पथ पर चलने वालों को ही वास्तविक जीवन मिलता है रेखा के शब्द का समानार्थ पहचानिए समानार्थ అంటే సేమ్ మీనింగ్ వచ్చే పత్ కి సేమ్ మీనింగ్ వచ్చే వర్డ్ ఏంటి ఇక్కడ మార్గ్ కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే డి माता पिता कभी कभी बाल बच्चों के लिए अपमानित होते हैं पुनरुक्त शब्द पहचानिए पुनरुक्त అంటే మళ్ళీ మళ్ళీ రిపీట్ అయ్యేది 2 టైమ్స్ రిపీట్ అయిన వర్డ్ ఈ సెంటెన్స్ లో ఏంటి కబీ కబీ సో కరెక్ట్ ఆప్షన్ బి కబీ సో సేమ్ ఇస్తాడు స్టూడెంట్స్ కాకపోతే వర్డ్స్ చేంజ్ చేస్తాడు సో ఈ వీడియో డెఫినెట్ గా హెల్ప్ఫుల్ అవుతుంది మీకు ప్లీజ్ గివ్ ఏ లైక్ 7th क्वेश्चन कोलोसल रक्वीड नामक समुद्री जीव की आंख का आकार बास्केटबॉल जितना बड़ा होता है रेखा के शब्द का तत्सम शब्द पहचानिए सो आंख का तत्सम शब्द अक्ष सैनिक जान हथेली पर रखकर कर्तव्य निभाते हैं वाक्य में प्रयुक्त मुहावरे का भाव पहचानिए प्राणों की परवाह न करना सो దీని అర్థం ఏంటి అంటే ప్రాణం కి పరవాహ నా करना కరెక్ట్ ఆప్షన్ ఏ బేమేల్ శబ్ద పహచానియే బేమేల్ అంటే ఆడ్ వన్ అవుట్ సో ఈ 4 ఆప్షన్స్ లో ఒకటి వేరేగా ఇస్తాడు అదేంటో కనిపెట్టాలి తెలుగు ఉర్దూ అంగ్రేజీ భాష సో ఇది ఏ బి డి అనేది లాంగ్వేజెస్ కానీ సి అనేది డిఫరెంట్ వర్డ్ ఉంది సో नेक्स्ट क्वेश्चन 10th जो बोल नहीं सकता వాక్యాంశ के लिए एक शब्द पहचानिए సో ఎవరైతే మాట్లాడలేరో వాళ్ళని హిందీలో గుంగా అంటాం కరెక్ట్ ఆప్షన్ సి मदर तेरेसा द्वारा स्थापित संस्था को निर्मल हृदय कहते हैं रेखा के शब्द का संधि विच्छेद निर्मल ని ఈ విధంగా విడదీయాలి ని ప్లస్ మల్ 12th क्वेश्चन अत्यधिक वर्ष से लोग परेशान हो गए रेखांकन शब्द का समास विग्रह ఒక క్వశ్చన్
సంధి ఇంకో క్వశ్చన్ సమాస్ వస్తుంది. సో అధిక్ సే బి అధిక్. సో అత్యధిక్ అనే దానికి సమాస్ విగ్రహం ఏంటంటే అధిక్ సే బి అధిక్. కరెక్ట్ ఆప్షన్ బి. पृथ्वी का जलस्तर एक एक कम हो गया है काल पहचानिए. సో దీన్ని వర్తమాన్ కాల్ అంటాం. आदमी मजदूर करते हैं डैश परिवार का पालन पोषण कर सके. रिक्त स्थान की పూర్తి के लिए सही शब्द पहचाने. సో ఈ 4 ఆప్షన్స్ లో కరెక్ట్ వర్డ్ ఇక్కడ ఏం ఫిల్ అవుతుంది అనేది రాయాలి. ఆద్మీ మజ్దూరీ కర్తా హే తాకి పరివార్ కా పాలన్ పోషణ్ కర్ సకే. కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే 14th క్వశ్చన్ కి సి. शुद्ध वाक्य पहचानिए. मैं प्रतिदिन सुबह विद्यालय जाता हूं. దీన్ని శుద్ధ వాక్య అంటాం. खिलौना को ललचाई आंखों से देखता है. రేఖాకృతి శబ్द का शब्द भेद पहचानिए. देखता అనేది క్రియా శబ్द. मंडेला विश्व डैश रंगभेद डैश विरोध करने के प्रतीक बन गए. సో ఈ రెండు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లో కరెక్ట్ चिन्ह कारक चिन्ह रिप्लेस చేయాలి. मंडेला विश्व में रंगभेद का विरोध करने के प्रतीक बन गए. करेक्ट ऑप्शन ఏంటంటే बी 17th की. 18th क्वेश्चन. लड़की सुंदर है वाक्य को प्रश्नवाचक बनाने किस शब्द का प्रयोग होगा. कैसी. सो लड़की सुंदर है कैसी అనేది क्वेश्चन. हम योग्य बनाना है और देश की सेवा करनी है. रचना के आधार पर वाक्य का प्रकार पहचानिए. ఇది సంయుక్త వాచకం. Hello friends, this question paper is a Rangareddy district pre-final question paper. We are going to discuss Hindi part B. First question, तुम गन बन हम मोर. రేఖాకృతి శబ్ద పర్యాయవాచి శబ్ద. గన్ అంటే बादल. करेक्ट ऑप्शन सी बादल. पैसे फिजूल में खर्च नहीं करना चाहिए. खर्च का विलोम है बचत. करेक्ट ऑप्शन बी. सच्चे मार्ग में चलने के रास्ता सद्गुरु बताते हैं. सो उपसर्ग सद्गुरु का उपसर्ग है बी सत. दर्द पीड़ा बाधा स्वराज बेमेल शब्द क्या है. स्वराज बेमेल शब्द अंडर स्टूडेंट्स ऑड वन. दर्द पीड़ा बाधा दिस आर ऑल द ones which is related to pain. Swaraj is a different one. So odd one out Swaraj. मैंने गर्व किया. So correct option is B. धूम्रपान करना हानिकारक है. रेखा के शब्द का तद्भाव होगा. So answer is धुआं. बेहद होती है खुशी मुझे. वाक्य के उचित क्रम से लिखिए. So these are not in order, we need to write in order. So मुझे बेहद खुशी होती है. So correct option is D. श्रवण को 9:30 बजे पाठशाला जाना है. 9 hours 30 minutes. Correct option is C. पवन प्रतिदिन मैदान को आता है. So रेखा के शब्द का समास होगा प्रतिदिन. 10th one. रेवती हमेशा नीली स्याही से ही लिखती है. रेखांक शब्द क्या है. से అనేది कारक. करेक्ट ऑप्शन इज सी. 11th क्वेश्चन. मुझे समस्या का समाधान चाहिए. रेखांक शब्द वचन बदलने पर होगा समस्या. 12th क्वेश्चन. महोत्सव संधि विच्छेद कीजिए. महोत्सव संधि का विच्छेद है डी महा प्लस उत्सव महोत्सव. 13th क्वेश्चन. आजकल तरकारी सोने के भाव बिक रही है. मुहावरा पहचानिए. सोने का भाव. करेक्ट ऑप्शन इज सी. 14th क्वेश्चन. कछुआ धीरे धीरे चलता है. पुनरुक्त शब्द पहचानिए. धीरे धीरे పునరుక్తి అంటే మళ్ళీ మళ్ళీ వచ్చేది. ఇక్కడ ఒకే వర్డ్ 2 times వచ్చింది కాబట్టి ఇది పునరుక్తి శబ్దం. 14th ऑप्शन सी. पवन राजा का चा चल रहा है. रेखा के शब्द का अर्थ होगा. సో రాజా का अर्थ है नृप. नृप అన్న రాజా అన్న ఒకటే. मैं महायज्ञ करना चाहता हूँ. रेखा के शब्द का संधि पहचानिए. सो महायज्ञ का संधि है स्वर संधि.
17 रामालय में कल्याण है, रेखांकित शब्द का समास बी, राम का आलय, रामालय। 18th क्वेश्चन, पर्यावरण की रक्षा हमारा कर्तव्य है, रेखांकित शब्द का शुद्ध वर्तनी। सो करेक्ट ऑप्शन इज पर्यावरण। मैं तिरुपति जा रहा हूँ, काल पहचानिए, वर्तमान काल। पौराणिक गाथाएं मन को छू जाती है, रेखांकित शब्द में प्रत्यय क्या है? सो इक। కరెక్ట్ ఆప్షన్ ఫర్ 20th క్వశ్చన్ ఇస్ బి. సో ఈ వీడియోలో మనం ఓన్లీ పార్ట్ బి గురించి డిస్కస్ చేద్దాం. పార్ట్ బిలో మనకి 20 మార్క్స్ ఉంటాయి, 20 క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. ఫస్ట్ వన్, और भोगता उसे दूसरा भाग्यवाद के चल से ఏకాంకిత శబ్ద కా అర్థ పహచానే, అంటే మనం దీనికి మీనింగ్ కనుక్కోవాలి. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే దోకా. చల్కి మీనింగ్ దోకా. सेकंड क्वेश्चन, आज आप इधर कैसे आए, रेखांकित शब्द का विलोम शब्द, इधर का विलोम शब्द, विलोम अंटे ऑपोजिट, उधर. सो इधर ऑपोजिट इज उधर. करेक्ट ऑप्शन सी. आशा है कि तुम सकुशल हो, रेखांकित शब्द में उपसर्ग पहचानिए, उपसर्ग अंटे फर्स्ट लेटर स्टूडेंट्स. सो करेक्ट ऑप्शन ఏంటంటే सी. फोर्थ क्वेश्चन, शुद्ध वर्तनी वाला शब्द पहचानिए. सो शुद्ध वर्तनी का शब्द इधर है कि पर्यावरण. करेक्ट ऑप्शन ఏంటంటే बी. 3 पैसे में क्या क्या लोगे, పునరుక్తి శబ్ద పహచానే. పునరుక్తి అంటే మళ్ళీ మళ్ళీ వచ్చేది, ఇక్కడ క్యా క్యా 2 టైమ్స్ వచ్చింది కాబట్టి కరెక్ట్ ఆప్షన్ సి. బేమేల్ శబ్ద పహచానియే. బేమేల్ అంటే ఆడ్ వన్ అవుట్ స్టూడెంట్స్. పానీ, జల్, వారి ఇవన్నీ వాటర్, బాదల్ ఒకటి వేరేది. సో బేమేల్ శబ్ద ఏంటంటే बादल. बेमेल अंटे ऑड वन आउट. सेवंथ क्वेश्चन, हमेशा परिश्रम बनाने का प्रयास करना चाहिए. सो रेखांकित शब्द में सही पर्याय पहचानिए. सो प्रयत्न एंड कोशिश. सो करेक्ट ऑप्शन ఏంటంటే ए. एट्थ क्वेश्चन, हमीद की माँ बीमारी के कारण परलोक सिधार गई. सो परलोक सुधारना मतलब है मृत्यु होना. करेक्ट ऑप्शन फॉर एट्थ क्वेश्चन इज ए. मन को भाने वाला. सो मन को भाने वालों को मन भावना बोलते. सो इसका मतलब है वन. मैं हिंदी पढ़ना चाहता हूँ. सो अर्थ के आधार पर वाक्य का प्रकार पहचानिए. सो दिस इज इच्छार्थक. लक्ष्मीबाई झांसी की रानी थी, काल पहचानिए. सो रानी थी అంటే పాస్ట్ టెన్స్ కాబట్టి భూతకాల్. अध्यापकों का सम्मान किया गया, रेखांकित शब्द का वचन बदलिए. सो अध्यापकों अंटे प्लूरल, अध्यापक अंटे सिंगुलर. 16th, शुद्ध वाक्य पहचाने. सो धन दौलत से भौतिक संपदा खरीद सकते हैं. सो करेक्ट ऑप्शन फॉर 16th क्वेश्चन इज ए. ईद के दिन लड़के सबसे ज्यादा प्रसन्न थे. सो प्रसन्न అనేది విశేషణ కాబట్టి కరెక్ట్ ఆప్షన్ బి. लिपटूंगी तेरे आंचल में खुशबू बनकर. सो कनेक्टिंग वर्ड ఏంటి అంటే దీనికి మే. करेक्ट ऑप्शन 18 क्वेश्चन की डी. स्त्रियां ढोलक की मदद से गाती है. इस वाक्य का सही प्रश्न पहचानिए. स्त्रियां किसकी मदद से गाती है. सो क्वेश्चन फ्रेम చేయాలి ఈ ఆన్సర్ కి. సో కరెక్ట్ ఆప్షన్ ఫర్ 19th क्वेश्चन इज ए. अध्यापक ने पाठ पढ़ाया. सो यह वाक्य किस काल में है. ఆల్రెడీ పాఠ పడాయా అంటే పాఠం చెప్పేశాడు కాబట్టి ఇది భూతకాలం. కరెక్ట్ ఆప్షన్ సి, భూతకాల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టూడెంట్స్. విల్ డిస్కస్ సెకండ్ లాంగ్వేజ్ हिंदी पार्ट बी आंसर्स नाउ. फर्स्ट क्वेश्चन, हमें लोग पृथ्वी से 1 प्रकाश वर्ष दूर के एक ग्रह के वासी है. पृथ्वी का पर्यायवाची शब्द है वसुधा, वसुंधरा. पंडित जी के कठोर शब्दों का लोक पर बड़ा प्रभाव हुआ. रेखांकित का विलोम, कठोर का विलोम है कोमल. हिंदी की मांग आज विश्व भर में बढ़ती ही जा रही है. रेखांकित शब्द का प्रत्यय, विश्व भर का प्रत्यय है भर. शुद्ध वर्तने वाला शब्द पहचानिए. कार्यक्रम. गरबा में नाच गान साथ साथ चलते हैं. पुनरुक्ति शब्द, साथ साथ అనేది రిపీట్ అయింది కాబట్టి పునరుక్తి అంటే మళ్ళీ మళ్ళీ వచ్చేది. సో కరెక్ట్ ఆప్షన్ డి. परीक्षा फल देकर राजू का दिल बाग बाग हो गया. प्रसन्न होना.
जो कठिनाई में से प्राप्त हो उसको दुर्लभ बोलते हैं। सांप रेंग रहता, करेक्ट ऑप्शन सर्प। काल पहचाने, ये भूतकाल है। छात्रा ने विद्यालय को स्वच्छ रखने का संकल्प लिया। सो रेखांश शब्द वचन, छात्र का वचन है छात्राएं। सो करेक्ट ऑप्शन इज नॉट गिवन, करेक्ट ऑप्शन इज छात्राएं। हम सबके लिए ईमानदार बने रहना अत्यंत आवश्यक है। रेखांकन शब्द का सही संधि विच्छेद क्या है? सो अत्यंत, अति प्लस अंत। करेक्ट ऑप्शन है ऑप्शन ए। 15th क्वेश्चन, प्राचीन काल के में लोग बैलगाड़ी में यात्रा किया करते हैं। सो रेखांक शब्द का विग्रह कीजिए। सो करेक्ट ऑप्शन ఏంటి అంటే बैल का, बैल की गाड़ी। शुद्ध वाक्य पहचानिए, इसमें शुद्ध वाक्य है लड़के ने रोटी खाई और पानी पिया। सो करेक्ट आंसर ఏంటి అంటే विशेषण। 18, मंत्री का कार्य जनता डैश सेवा करना है। कार्य जनता की सेवा करना है। कवित्री का जन्म 1960 में हुआ। कवित्री का जन्म कब हुआ? क्वेश्चन, मित्र ने परीक्षा में सफलता प्राप्त की तो हम क्या कहेंगे? बधाई हो। सूर्य, हवा और पानी के बिना जीवन की कल्पना नहीं की जा सकती है। सूर्य రేఖాంకన శబ్దం అంటే సూర్యుకి పర్యాయవాచ్య శబ్దం అంటే డిఫరెంట్ మీనింగ్స్ ఏంటి? రవి, కరెక్ట్ ఆప్షన్ బి। निम्न शब्दों में बेमेल शब्द पहचानिए। चाची, दादी, नानी, बालक। बेमेल शब्द అంటే స్టూడెంట్స్ ఆడ్ వన్ అవుట్, సో బాలక్ అనేది కరెక్ట్ ఆప్షన్। शुद्ध वर्तनी वाला शब्द पहचानिए। राष्ट्रपिता। 5th क्वेश्चन, गुरु के लिए दक्षिणा, करेक्ट ऑप्शन सी। रामस्वामी अपने घर गया, रेखांकित शब्द का शब्द भेद पहचानिए। रामस्वामी అనేది संज्ञा, नाउन। हर समस्या का समाधान होता है, रेखांकित शब्द का अर्थ पहचानिए। समाधान అంటే निवारण, सॉल्यूशन। नारद त्रिलोक संचारी है, अंडरलाइन దానికి సమాస్ చెప్పాలి, సో ద్విగు సమాస్। సో నంబర్ ఉంది కాబట్టి ద్విగు। हमें खूब पढ़ाई करनी चाहिए। सो प्रत्यय ఏంటి? पढ़ाई की प्रत्यय आई। अंग अंग वास समानी, इस वाक्य में पुनरुक्त शब्द पहचानिए। పునరుక్తి అంటే మళ్ళీ మళ్ళీ రిపీట్ అయ్యేది అంగ్ అంగ్। ఇక్కడ అంగ్ అంగ్ అనేది 2 టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి కరెక్ట్ ఆప్షన్ సి। तुम्हारी उंगलियां तवे से जल जाती है। सो रेखा के शब्द का वचन बदलने पर होगा। उंगलियां की एक वचन ఏంటంటే उंगली। स्त्री और पुरुष समान हैं, ऐसा कैसा वाक्य है? ये संयुक्त वाक्य, और उनके संयुक्त वाक्य स्टूडेंट्स। विदेश में भी हिंदी की रचनाएं लिखी जा रही है। सो अंडरलाइन దానికి విలోమ శబ్द, విలోమ అంటే ఆపోజిట్, विदेश का विलोम ऑपोजिट स्वदेश, करेक्ट ऑप्शन ए। भ्रष्टाचार उन्मूलन के लिए व्यापक आंदोलन की आवश्यकता है। सो भ्रष्टाचार की विरोधी से भ्रष्ट प्लस आचार। वह मेरे आंखों का तारा है, मुहावरे का भाव पहचाने। बहुत प्यार करना।
मेरे घर पर मोर आया, लिंग मोरनी 1902 अक्षरों में लिखिए 1902। राधा ने कृष्ण की पुस्तक छीन लिया, सो करेक्ट ऑप्शन की।